హాయ్ అండి, నేను మీ చంద్రిక. వెల్కమ్ బ్యాక్ టు ఆస్క్ వండర్స్. ఈరోజు మన వీడియోలోని ఎగ్ నూడిల్స్ ప్రిపేర్ చేసుకుందామండి రెస్టారెంట్ స్టైల్లో. ఈ ఎగ్ నూడిల్స్ని చాలా టేస్టీగా ఇంట్లో మనం ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇది పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారండి. అలాగే ఈ ఎగ్ నూడిల్స్ని మనం సిజ్వాన్ స్టైల్లో కూడా చేస్తున్నాము. చాలా బాగుంటుంది. ఒకసారి నేను చెప్పినట్టు ఇంట్లో ఇలా ట్రై చేయండి. పక్కగా మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని లైక్ చేస్తారు. మీ రెసిపీని కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు. దానికోసం ముందుగా బాయిల్ చేసుకున్న వాటర్ అండి 4 గ్లాసెస్ వరకు బాయిల్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి చక్కగా మనం పొంగు వచ్చేంత వరకు మరిగించుకోండి. ఇలా పొంగు వచ్చినప్పుడు చక్కగా నూడిల్స్ని వేసుకొని ఒక 2 to 3 మినిట్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతుందన్నమాట. ఎక్కువగా ఉడికించిన అవసరం లేదు మనకి, ఎందుకంటే స్టిక్కీగా ఉంటాయన్నమాట. చాలా బాగుంటాయి. ఎక్కువగా ఉడికించినట్టయితే మనకు దగ్గర పడిపోయి ముద్దలా తయారవుద్దన్నమాట. అలా కాకుండా చాలా స్టిక్కీగా ఉడికించేలాగా చూసుకొని దగ్గరుండి చూసుకొని చక్కగా ఇలా ఉడుకుతున్నప్పుడు తీసి కట్ చేసి చూపిస్తాను కదండి. ఇలా ఉంటే సరిపోతుందన్నమాట. ఒక 70% ఉడికితే సరిపోతుందన్నమాట. ఇలా జాలి గిన్నెలోకి వేసుకొని చక్కగా వడకట్టుకోండి. ఇలా వడకట్టిన తర్వాత కొంచెం కూల్ వాటర్ని పైనుంచి ఇలా వేసేస్తే మనకి ఆ వేడికి ముద్ద అవ్వకుండా చక్కగా స్టిక్కీగా బాగా వస్తుందన్నమాట. పొడిపొడిలాడుతూ ఉంటుంది. ఇప్పుడు మీకు నచ్చిన వెజ్జెస్ని కట్ చేసుకొని పెట్టుకోండి. నేనైతే ఇవి తీసుకున్నాను. తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత 3 to 4 ఎగ్స్ వరకు మనం దీనిలోకి వేసుకుంటాం. మీరు ఎగ్ ఎక్కువ తినాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు. నేనైతే ఎగ్జాక్ట్గా 4 ఎగ్స్ అయితే వేస్తున్నాను. ఇలా వేసిన వెంటనే కదపకండి. అలా ఉంచి అలా తిప్పుతూ ఉంటే మనకి ఆమ్లెట్ అనేది ఫ్లఫీగా వస్తుంది. వెంటనే కదపకూడదనమాట. చూస్తున్నారు కదా, ఎక్కువగా కలపకుండా ఉంటే పెద్ద ముక్కలుగా నూడిల్స్లోకి మనకి చక్కగా కుదురుతాయి అన్నమాట. ఇలా లైట్గా అవుతున్నప్పుడే ఇందులోకి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే 1/2 చెంచా ఉప్పు కూడా తీసుకొని ఈ ఎగ్కి అంతా పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లోకి మనం కట్ చేసుకున్న వెజ్జీస్ని క్యాబేజ్ వేసుకోవాలి, అలాగే క్యారెట్, అలాగే క్యాప్సికమ్, అలాగే ఆనియన్స్ కూడా వేసి చక్కగా ఈ వెజిటేబుల్స్ అన్నీ 2-3 మినిట్స్ వరకు చక్కగా వేయించుకోండి. ఎక్కువగా వేగనవసరం లేదు. నూడిల్స్లోకి క్రంచీగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఒక 2 మినిట్స్ వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సాస్లు అయితే మనం యాడ్ చేసుకుందాం ఇందులోకి. ఫస్ట్ నేను ఇందులోకి రెడ్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ వేసుకోండి. అలాగే కారానికి తగ్గట్టు 1/2 టీ స్పూన్ చిల్లీ పౌడర్, అలాగే వైట్ పెప్పర్ని 1/2 టీ స్పూన్ వేసుకోండి. అలాగే గరం మసాలా 1/2 టీ స్పూన్ వేసుకొని ఈ మసాలా అంతా వెజ్జీస్కి పట్టేలాగా చక్కగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ని వేసేసి ఒక 10 నిమిషాల పాటు అయినా సరే నూడిల్స్కి బాగా పట్టేలాగా వేయించుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో వేయించుకోవాలండి ఎప్పుడు నూడిల్స్ అనేది. మనకి స్మోకీ ఫ్లేవర్ వస్తుందన్నమాట. హై ఫ్లేమ్లో వేయించుకుంటే చాలా స్మోకీ ఫ్లేవర్ వచ్చి మనకి స్ట్రీట్ స్టైల్, అలాగే రెస్టారెంట్ స్టైల్ కూడా మనకి ఈ నూడిల్స్ అనేది బాగా కుదురుతుందన్నమాట. ఇప్పుడు కారాన్ని, ఉప్పుని చెక్ చేసుకొని ఇప్పుడు మనం కొంచెం కారం అయితే తగ్గింది మనకి. ఇప్పుడు కారాన్ని చక్కగా వేసుకొని బాగా టాస్ చేసి హై ఫ్లేమ్లోనే వేయించుకోండి. చూస్తున్నారు కదా, ఇలా 2 స్టిక్స్తో పెట్టుకొని మనం చక్కగా వేయించుకుంటే మనకి సిజ్వాన్ నూడిల్స్ అనేది రెడీ అయిపోయింది. అంతే, ఎంతో సింపుల్ అయిన టేస్టీ అయిన ఎగ్ నూడిల్స్ ఇంట్లో రెడీ చేసుకున్నాం కదండి రెస్టారెంట్ స్టైల్లో. అలాగే ఇది రెస్టారెంట్లో సిజ్వాన్ నూడిల్స్ కింద మనం ఎక్కువగా ఆర్డర్ ఇస్తూ ఉంటాం అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.